నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవ, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీవు సెలవు చేత చేసితననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా వైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అక్కడ ఆగిపదం. ఏలియా చేసినటువంటి ప్రార్థన. ఏలియా ఒక గొప్ప ప్రవక్త, దేవుని చేత నియమించబడిన వ్యక్తి. ఏలియా చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుని పేరట చాలా అమోఘమైనవి. కానీ ఏలియా చేసిన ప్రార్థన 2 వచనాలకే పరిమితం చేయబడింది. ఏలియా ఎంత గొప్ప ప్రార్థన పరుడో, ఎంత భక్తి గలవాడో, రోషము గల సేవకుడు ఏలియా దేవుని ఎదుట. కానీ ఆయన ప్రార్థన 2 వచనాలకు పరిమితం చేయబడింది. నేను ఒక మంచి మాటతో ముందుకెళ్ళాలనుకుంటున్నా. ఒక ఇంటిని కట్టడానికి 2 ప్రదేశాల్లో ఇల్లు కట్టచ్చు. ఒకటి, నేల మీద ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు. 2, నీళ్ల మీద కూడా ఇల్లు కట్టవచ్చు. కానీ అగ్ని మీద ఇల్లు కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇల్లు నేల మీద కట్టు, నీళ్ల మీద కూడా కట్టు, కానీ అగ్ని మీద ఇల్లు కట్టడం అనేది ఒక ప్రార్థనా పరులకు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రార్థనా జీవితం లేకుండా అగ్ని మీద ఇల్లు కట్టడం సాధ్యం కాదు. అగ్ని అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట. నా మాట అగ్ని వంటిది, నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అన్నాడు. దేవుని మాట మీద ఇల్లు కట్టడం అంటే అగ్ని మీదనే ఇల్లు కట్టడం, దైవాగ్ని మీద ఇల్లు కట్టుకోవడం. ఈ నా మాట విని దాని చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనును అన్నాడంటే ఆయన మాట అగ్ని, అగ్నిలో ఉన్న బండ. ఓ రాయి అగ్నిలో ఉందంటే దాన్ని టచ్ చేయడానికే మనకు ధైర్యం సరిపదు. ఒకటి అగ్నిలో ఉందంటే అగ్నిని పూర్తిగా తన లోపల అది నింపుకుంటుంది. అగ్ని ఉన్నంత వరకు అది అగ్ని చేత పూర్తిగా నింపబడి ఉంటుంది. అగ్నితో నిండిన ఏ వస్తువుని కూడా మనం తాకలేం. అందుకే ప్రవక్త ఏలియా అగ్నిని కురిపిస్తాను, అగ్నిని రమ్మంటాను, అగ్నే వచ్చునుగాక, ఇలాంటి పదాలు ఏలియా మాట్లాడతాడు. యెహోవా ఇర్మియాతో అదే చెప్పాడు. యేసుక్రీస్తుల వారు చెప్తుండగా మత్తయ్య అదే రాశాడు. ఈయన మాట అంటాడు. మాట అంటే మాటే అగ్ని, బండ అంటే మాటలో ఉన్న బండ, అగ్ని లోపల ఉన్న బండ. దాన్ని టచ్ చేయడానికే మనకు ధైర్యం సరిపోదు. ఒకవేళ ఆ బండ మీద ఇల్లు కట్టామనంటే దేని మీద మనం కట్టుకున్నట్టు అగ్ని మీద ఇంటిని నిర్మించాం. అక్కడ నేల మీద కట్టిన ఇల్లుని పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. నీళ్ల మీద కట్టిన ఇల్లు కూడా పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అగ్ని మీద కట్టిన ఇంటిని ఇంకా పరీక్షించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పరీక్షించేది అగ్నే. అగ్ని మీద కట్టుబడిన ఇంటిని ఇంకా పరీక్షించాల్సిన అవసరం లేదు. నా ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు భక్తి కఠోరంగా చేయాల్సిన దినాలు. తాత్కాలికమైన భక్తి చేస్తే పడిపోయే ప్రమాదాలు ఎక్కువ. అందుకే భక్తి జీవితాన్ని ప్రార్థన మీద బలంగా కట్టండి, ప్రార్థన మీద బలంగా కట్టండి. ప్రతి విశ్వాసి ప్రార్థనలో ఆరితేరండి, ప్రార్థనతో నిండిపోండి. ఎప్పుడూ ఒక మాట అంటాను, నీ మది నిండా ప్రార్థన, గది నిండా కూడా ప్రార్థనే. గది నిండా ప్రార్థన, మది నిండా దేవుడు.
ఇంకొకసారి అందాం, గది నిండా ప్రార్థన, మది నిండా దేవుడు. మది నిండా దేవుడు. గది ప్రార్థనతో నిండిపోతే మది దేవునితో ఖచ్చితంగా నిండిపోతుంది. ప్రార్థన చేస్తే ఇక పాపం చేయాలనిపించదు, పాపమే చేస్తే ఇక మళ్ళా తిరిగి ప్రార్థన చేయాలనిపించదు. ఏలియా దేవుని కొరకు నిలబడ్డ రోషము గల సేవకుడు. ఏలియా ప్రార్థన చేయడానికి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడట. ఈ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏలియాకి ఎందుకు వచ్చింది? అసలు ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని దేవుని లోపల నడవడం అంటేనే ఒక పెద్ద పందెం, పోటీ. ఇది పౌలు చెప్పిన మాట. ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిస్మం తీసుకున్నా, ప్రభు కొరకే జీవించాలనుకుంటున్నావా? అయితే ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? పోటీలోకి వచ్చాం, పరుగు పందెంలోకి వచ్చాం. ఎవరితో మన పోటీ? లోకముతోనూ, దాని అధికారి అయిన సాతానుతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల శక్తులతోనూ మనం పోరాటంలోకి అడుగు పెట్టాం. నువ్వు ప్రభువుని నమ్ముకోకముందు లోకంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద పోరాటం నీకు కనిపించదు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం పొంది దేవుని నీతి నెరవేర్చాలా అనుకున్నప్పటి నుంచి పోటీ మొదలయ్యింది. ఇప్పుడు నీ పోటీదారుడు, నీతో ప్రతిపక్షంగా నిలబడ్డటువంటి దురాత్ముడు నీతో పోటీకి దిగాడా? అయితే ఇప్పుడు విశ్వాసి ఆయుధం ప్రార్థనే అయి ఉండాల. ప్రార్థన లేకుండా ఈ పోటీలో నెగ్గుకు రావడం సాధ్యమయ్యేది కాదు. ప్రార్థన జీవితం లేకుండా ఈ పరుగు పందెంలో విజయాన్ని సాధించడం సాధ్యం కాదు. ఏలియా ప్రవక్తే, గొప్ప వ్యక్తే, పరిశుద్ధుడే, యెజబెల్ అనే స్త్రీతో సవాలు చేసి నిలబడ్డ వ్యక్తే. కానీ ఇప్పుడు ప్రార్థనలో గట్టిగా పోటీ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ఏమిటా రోజు ఒక పోటీ జరిగింది అని అంటే, ఎవరు దేవుడు? బయలుదేవుడా, యెహోవా దేవుడా? బయలుదేవుడా, యెహోవా దేవుడు? నన్ను చూడండి, బయలుదేవుడా, యెహోవా దేవుడా? నిరూపించాల్సింది ఇక్కడ కూర్చున్న మనందరి మీద బాధ్యత ఉంది. మనం నమ్ముకున్న దేవుడే గొప్పవాడు అని నిరూపించాలా? ఈ బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ చర్చిలో సేవ చేసే ఒక్క సేవకుడి మీదనే కాదు, ఈ స్టేజ్ మీద ఉన్న దైవజనులు వాళ్ళ మీదనే కాదు, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి మీద నీ దేవుడు గొప్పవాడని నిరూపించే బాధ్యత మన పైన పెట్టబడింది. అందుకు ప్రభు ఏమన్నాడు? మీరే నా సాక్షులంటే నేను ఉన్నానని నిరూపించడానికి మీరు సాక్షులు. నేను ఉన్నాను అని చెప్పడానికి మీరే సాక్షులు. భూదిగంతాల దాకా వెళ్ళండి, యేసు దేవుడై ఉన్నాడని నిరూపించండి, యేసు దేవుని కుమారుడై ఉన్నాడని నిరూపించండి. ఎలా నిరూపిస్తాం? ప్రార్థన జీవితం లేకుండా దేవుడే యేసై ఉన్నాడని చెప్పి నిరూపించడం ఎట్ట సాధ్యమవుతుంది? ఆ రోజు ఏలియా 400 మంది బయలు ప్రవక్తలకు ఒక్క ఏలియాకు మధ్య గొప్ప పోరాటం ప్రారంభమయ్యింది. ఈ పందెంలో 2 ఎద్దులు తీసుకోబడ్డాయి. నా ప్రియ సహోదరులు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు పోటీలో నిలబడతారా, వదిలి వెళ్ళిపోతారా? మీరు గట్టిగా చెప్పండి. మీరు పోటీదారులా, ఊరికే నెటిజన్సా, చూడ్డానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ? పోటీలోనే ఉన్నారు. పోటీలో ఉండాలనుకున్న వాళ్ళు ఏది కలిగి ఉండాలా? ప్రార్థనా జీవితం. గట్టిగా చెప్పండి, ఏది కలిగి ఉండాలా? యేసయ్య మన అందరికీ ఏమి నేర్పించాడు? ప్రార్థన. ఆయన ఏది కోరుకున్నాడు మనల్ని నుంచి? ప్రార్థన. ఒక్క గడి అయినా మేలుకొని నాతో పాటు ప్రార్థన చేయలేరా? ఒక్క గడి మేలుకొని ప్రార్థన చేయండి. ప్రతి విశ్వాస దేవుని సందులో అడగాల్సింది, దేవా ప్రార్థన ఆత్మతో నింపండి తండ్రి, ప్రార్థన భారం ప్రసాదించండి, ప్రార్థన శక్తితో నింపండి. ప్రార్థన లేకుండా గెలుపు రాదని గట్టిగా చెప్తున్నా. వినండి, ఆ రోజు పందెంలో 400 మంది పోటీదారులు వచ్చారు. 18వ అధ్యాయం 25వ వచనం,
25వ వచనం. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము, బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనా లేకపోగా వారు తాము చేసిన బలిపీఠములద్ద గంతులు వేయి మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణమై చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేసి రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహాలు కోసుకున్నారు. ఈ ప్రకారం మధ్యాహ్నం అయిపోయింది. వారు ప్రకటన చేయించు వచ్చిరు కానీ మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనా లక్ష్యము చేసేవాడు కూడా లేకపోయాడు. అక్కడ ఆగిపోదాం. నిజంగా మీరు దీని మీదే మనసు పెడుతున్నారా? ఎస్ ఆమె. ఇంకొకసారి చెప్తాం ఆమె. పోటీయా వదిలి వెళ్ళిపోదామా? పోటీ. ఎంతమంది పోటీ అంట? 400 మంది. ఎంతమందితో పోటీ? ఒకే ఒక్కడైన ఏలియాతో. ఏలియా అన్నాడు, ఈ పోటీలో మీరు ఒక ఎద్దు తీసుకోండి, నేను ఒక ఎద్దు తీసుకుంటా, మీరు బలి ఇవ్వండి. ఆ బలిని కట్టెలు పేర్చి దాని మాంసం అంతా కట్టెల మీద పెట్టి దాని నీళ్లతో తడిపేసి నిప్పు మీరు వేయకూడదు. మీరు ఏ దేవుడు అని చెప్తున్నారో ఆ దేవుడిని మీరు పిలవండి. ఆ దేవుడే వచ్చి నిప్పు పెట్టి దీన్ని తగలబెట్టాల. ఒకవేళ మీ దేవుడే కానీ వచ్చి తగలబెడితే సరే, మీ దేవుడే గొప్ప అని చెప్తాం. ఒకవేళ అగ్ని రాలేదో ఇప్పుడు ఛాన్స్ నేను తీసుకుంటా. మొదటి ఛాన్స్ మీదే. 400 మంది పూజారులు ఉత్కంఠ భరితులయ్యారు. తీవ్రమైనటువంటి పోటీ ఇస్తున్నారు. వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బైలా మా దేవత ఎక్కడున్నా కమాన్ అరిచారు. తీవ్రమైనటువంటి వారి భక్తి అంతా చూపిస్తున్నారు. బయలు రాలేదు. ఏలియా అన్నాడు, మళ్ళా మధ్యాహ్నం నుంచి సాయంకాలం కూడా తీసుకోండి, ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళా వారు ఇంకొక ప్రయత్నం చేశారు. ఈసారి వారు తమ శరీరాలు కోసుకోవడం మొదలుపెట్టారు. బయలా అగ్ని తీసుకొచ్చి వేయి, మా పొరుగు నిలబెట్టు, బయలా అగ్ని పంపించు, మేము తలెత్తుకునేలాగా చెయ్యి, మేమందరం నీ పూజారులం, మేమందరం నీ యొక్క పనివారం, ప్లీజ్ మా పరువు నిలబెట్టు, నీ గౌరవం కూడా నిలబెట్టుకో. పిలిచారు. ఎంతసేపు వీళ్ళకి టైం ఇచ్చిబడింది? 12 hours. హలో, 12 గంటలు వీళ్ళు చేయని ప్రయత్నమే లేదు. విస్తారమైన ప్రయత్నం చేశారు. వీళ్ళు పిలుస్తున్నప్పుడు పలికే దేవుడు లేడు. వాళ్ళ కేకలకు ఏ స్వరమో సమాధానం చెప్పలేదు. ఏలియా అంటున్నాడు. అప్పుడు ఏలియా కమాన్ ప్లీజ్ కమాన్. అక్కడ దూరంగా నిలబడిన వారులారా ప్లీజ్ కమాన్, అందరూ నా దగ్గరికి రండి. జనులందరితో చెప్పగా జనులందరూ అతడు దగ్గరకు వచ్చి గట్టిగా ఆమేన్ హల్లెలూయా. నా సహోదరుడు ఇంకొకసారి అదే పదాన్ని చదవదాం. అక్కడ కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి, పడదోయబడిన బలిపీఠమును బాగు చేసినప్పుడు ఇట్లా చాలా జాగ్రత్త తీసుకోండి.
పడదోసే పని సైతానిదైతే పడిపోయిన దాన్ని నిలబెట్టి బాగు చేసుకునే పని ప్రార్థన పరుడిది. ఎప్పుడు కూడా పడదోయడమే శత్రువు పని. నేను ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్మి స్తుతిస్తున్న ప్రభువైన యేసయ్య చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపి నిలబెడతానని సెలవిచ్చాడు. నీ దేవుడు మందిరాలు ఉండకూడదు. పడగొట్టండి అని చెప్పి పడగొడుతున్నారా? పడగొట్టనేంట్రా, తోసేని. కొత్తగా కట్టే వాటిని కట్టకూడదు, తోసేస్తాం. ఎక్కడ మందిరాలు నిర్మించకూడదు, పడగొట్టేస్తాం. పడగొట్టడం అనే పని ఈరోజు జరిగిందా? ఎప్పటి నుంచో ఆ పని చేస్తున్నారు. క్రీస్తు పూర్వము నుంచే బలిపీఠాలు పడగొట్టారు. వారు చేయని ప్రయత్నాలు లేవు. ఎన్ని ప్రయత్నాలు వారు చేస్తూ వస్తున్నా నిలబెట్టుకుంటూ వస్తున్న వాళ్ళు విశ్వాసంతో దేవుని సందులో ప్రార్థన చేసేవారే. పడగొట్టడం దాని పని అండి, నిలబెట్టుకోవడం మన పనిరా. పడిపోయిందని వదిలేస్తే పోయింది అక్కడితో మన విశ్వాసం. పడిపోయిందండి తిరిగి మళ్ళా లేపితే వాళ్ళు ఒప్పుకోరు అనే పదం దగ్గర ఆగిపోయావా? అయితే చచ్చిపోయింది క్రైస్తత్వం. ఓ క్రైస్తవమా, తిరిగి లేచి నడుం కట్టి నిలబడు. పడిపోయిందని తిరిగి మళ్ళా నిర్మాణం చేయి. ప్రార్థన పరుడికి అది సాధ్యమవుతుంది. ప్రార్థించేవాడు లోపల పౌరుషత్వం, పంద్యానికి దిగి ముందుకెళ్తాడు. ప్రార్థన లేనివాడు ఎలాంటి పోటీలో గట్టి పోటీ ఇవ్వడానికి పనికిరాడు. దుర్బీజం పోటీకి పనికిరాదు. నిజమైన బీజం గలవారే పోటీలేకి పనికొచ్చుతురుగాక. నువ్వు ఏ సంఘమైనా నాకు అనవసరం, నీది ఏ డినామినేషనో నాకు అనవసరం, ఏ చర్చి పేరు నువ్వు చెప్పొద్దు, ఏ డినామినేషనో ఏ సంస్థో ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ప్రార్థన పరులమా కాదా అదొక్కటే తేలవండి. మనది ప్రార్థన జీవితమా లేదా అదొక్కటే తేలవండి. పడిపోకుండా నిన్ను నిలబెట్టు, పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తు. ఆ పని మాత్రం చేయడానికి నీకు కావాల్సింది చర్చి నేముతో ముందుకు సాగబాక, దేవుడైన క్రీస్తు పేరుతో ప్రార్థన పరుడుపై ముందుకు సాగుదోగాక. మనం వెళ్ళబోయేది చర్చి పేరుతో కాదు, యేసు నామములో పరలోకం వెళ్ళబోతున్నాం. మనం తిరిగి లేయబోతుంది కూడా యేసు నామముతోనే. ఏలియా పడిపోయిందని కడుతున్నాడంటండి. చదువుతాం భాగాన్ని. యెహోవాకు ప్రత్యక్షమై 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమును బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాలికల గింజలు పట్టునంత లోతుగా, 2 మానికల గింజలు పట్టునంత లోతుగా ఒక కందకం తువ్వుతున్నాడు. బలిపీఠం కట్టాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడంట? 2 మానికలు పట్టునంత లోతంతా కందకం దువ్వుతున్నాడు. ఎందుకు? నిప్పు పెట్టాలి కదా. ఇటుక బట్టీలు వేశారు. బట్టి కింద ఏముంటాయి? కట్లు పెట్టడానికి కందకాలు ఉంటాయా? వాటిల్లో కట్లు పెడతారా? ఆ తర్వాత నిప్పు పెడతాం. ఇప్పుడు బలిపీఠం కట్టాడు. 2 మానికల పట్టు లోతంతా ఒక కందకం దువ్వుతున్నాడు. చదువుదాం. కట్టెల్ని క్రమంగా పేర్చి ఎద్దు తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు చూస్తూ ఉండగా మీరు 4 తొట్లు నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయిండని చెప్తున్నాడు. అది అయిపోయింది. 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగనే చేశారు. 3వ మారు కూడా అలాగనే చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను, మరియు అతడు కందకము నీళ్లతో నింపెను. నా ప్రియ సహోదరులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఏలియా చేస్తున్న పని అంతా గమనించండి. నీళ్లు 4 తొట్టెల నీళ్లు కట్టెల మీద పోసేసాడు. మణతాయా? గట్టిగా చెప్పండి, మణతాయా? మనం ఏదైనా తగలబెట్టాలంటే ఎండువి కొరతాం, తడిసినట్టు వాడం, చెమ్మలేని పొయ్యి చూసుకుంటాం. కానీ ఏలియా ఏమన్నాడు? పచ్చి మాంసం కట్టెలో నీళ్లు తడిపాడు,
లోపల కందకంలో నీళ్ళు పొంగి పొరలుతున్నాయంట, మొత్తం తడిపేశాడు. జనులందరూ చూస్తున్నారు. చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే, హలో బ్రదర్ ఏలియా, ఎండు కట్టెలు చెమ్మలేని వాటిలో రగలు పెట్టడమే మాకు పెద్ద పోటీ పందెంగా ఉంది ఇంట్లో. మీరు పూర్తిగా తడిపేశారు, వాళ్ళన్నా ఇప్పుడు దాకా కొట్టుకులాడారు. ఇప్పుడు కానీ అగ్ని రాకపోతే నువ్వు అక్కడవే. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఏలియా అంటాడు, నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుని మాట అగ్ని వంటిదయ్యింది. ప్రైజలా, నాకున్న ధైర్యం అదే. ఆమె నేను సంపూర్ణమైన ధైర్యం కలుగున్నాను. నా దేవుని మాటకున్న శక్తి నేను ఎరుగుదును. నా దేవుడు నాతో పలికిచ్చే మాట అగ్ని వంటిది, బండని పగలగొట్టే శుద్ధి వంటిది. ఇప్పుడు నేను వాక్యముని అగ్నిగా ఉపయోగించబోతున్నాను. నా దేవుని నోటి మాటే అగ్నిగా ఉంది. అనేకులేవో ఏలియా ప్లీజ్ దయచేసి కొంచెం ఆలోచన చేయండి, మీరు ఒక్కడై ఉన్నారు, అసలే కొంచెం తలతెక్కగా ముందుకెళ్తున్నట్టున్నారు, పూర్తిగా కట్టెలన్నీ తడిపేశారు, ఒకవేళ మీరు చిన్నగా తప్పుకోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ ఈ పోటీలో ఓడిపోతే ఈ 400 మంది చేతిలో మీరు చేస్తారు. ఈ ఏలియా లోపల ఏముందో తెలుసా? ఒకవేళ నేను గెలిస్తే మీ 400 మంది నా చేతిలో. హలో ఆమె ఆమె. ప్రియ సహోదరుల, మీరు చాలా చాలా జాగ్రత్తగా విషయాన్ని తీసుకోండి. ఏలియా 36వ వచనంలో ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడై ఉన్నావు, నేను నీ సేవకుడినై ఉన్నాను. ఈ కార్యములన్నీ అది ఇప్పుడు నేను చేస్తున్న ఈ పని అంతా నీ సెలవు చేతే జరుగుతున్న పని. ఆమె దేవుని సెలవు లేకుండా ఏ పని చేయకూడదు. అసలు పోటీకి ఏలియా వెళ్తున్నాడా? అది దేవుని సెలవా? ఆ కట్టెలన్నీ తడుపుతున్నాడా? అది దేవుని సెలవా? బలి అర్పించాడా? ఆ దేవుని సెలవై ఉంది. అక్కడ చేసిన ప్రతి పని దేవుని సెలవుతో జరుగుతూ ఉంది. దేవుని సెలవు అంటే ఈ నా మాట చొప్పున, గట్టిగా అనుకోండి, సెలవు అంటే ఈ నా మాట చొప్పున చేయు ప్రతి వాడు. ఏమిటి నీ మాట? అగ్ని వంటిది అయ్యింది. అక్కడ 38వ వచనం చూడండి. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకములో ఉన్న నీళ్లు ఆరిపోచేశాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లారా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఏలియా నిప్పు తీసుకురాలేదు, దేవుడే అగ్ని పంపించాడు. నేను చాలా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మ ప్రతి సాయంకాలం నాకు ఒక పని చెప్తుంది. హలో నా కుమారుడా, మనం భోజనం వండుకోవాలి, మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పొయ్యి మంట పెట్టున్నారేమో చూసి కొంత నిప్పు తీసుకొచ్చినట్టయితే మన పొయ్యిలో వేసి దీన్ని మంట పెడతా. నేను చిన్న గంటి తీసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ నిప్పు తీసుకొని వచ్చి మా పొయ్యిలో వేశాం. ఇప్పుడు మా పొయ్యి మండడం ప్రారంభమైంది. ఇప్పుడు మా పక్కింటోళ్ళు వచ్చి వాళ్ళు అన్నారు, మీ పొయ్యి మండిందా? ఆ మండుతుందండి. వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఒక చిన్న గడ్డి సుట్ట తీసుకొని వచ్చి ఈ నిప్పుని గడ్డి సుట్టలో పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పొయ్యిలో నిప్పు మంట పెట్టారు. అవతల పక్కింట్లో వాళ్ళు అన్నారు, హలో సిస్టర్, మీ పొయ్యి మండుతుందా? ఆ మండుతుంది, కొంచెం నిప్పు పెట్టండి. వాళ్ళు ఒక గుడ్డ పేలికి తీసుకొచ్చి ఆ నిప్పుని దాంట్లో పెట్టుకొని ఇంకొక పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ నిప్పుని ఒక పొయ్యి నుంచి మరో పొయ్యికి, మరో పొయ్యికి, మరో పొయ్యికి ఊరంతా కూడా నిప్పు పంచుకుంటూ వెళ్ళొచ్చు. దానికేమి డబ్బులు చెల్లించాల్సిన అక్కర్లేదు, ఎవరు దానికి ఏ విధమైన ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదు. నిప్పు ఫ్రీనే.
నిప్పు ఫ్రీనే, కానీ ఉప్పు అయితే బదులు ఇవ్వాలి. అండర్స్టాండింగ్ ఆమె? నిప్పు ఫ్రీయా ఉప్పు ఫ్రీనా? గట్టిగా, నిప్పా ఉప్పా? నిప్పు ఫ్రీ, కానీ ఉప్పు. ఒకవేళ పక్కింటి వాళ్ళు ఉప్పు అడిగితే, సిస్టర్ ఒక కప్పు ఉప్పు ఇస్తారా, రేపు బదులు ఇస్తామంటారు. కానీ నిప్పును మాత్రం బదులు ఎవరు అడగరు, అది ఫ్రీ. ఎవరైనా తీసుకెళ్ళచ్చు, ఎవరు పొయ్యిలోనన్నా వేయచ్చు, ఎవరు నెత్తి మీద అయినా వేసుకోవచ్చు. నిప్పు ఈజ్ అ ఫ్రీ. నా ప్రియ సహోదరులారు గమనించండి, ఇప్పుడు అగ్నిని పెట్టెలో దాచిపెట్టడం వచ్చింది. దానికి అగ్గి పెట్టె అని పేరు వచ్చిందిగా. దానికి పుల్ల, దానికి చివరిలో మందు, దాన్ని రాపిడి కలిగించినట్టయితే బగ్గును మండుతుంది, ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. నిప్పుని పెట్టెలో దాచాం, నిప్పుని పొయ్యిలో దాచాం. నిప్పుని ఒక ఇంటికి తీసుకెళ్ళడానికి ఏదో ఒక దాంట్లో పట్టుకెళ్ళచ్చు, కానీ దేవుని అగ్నిని తీసుకోవడానికి ఏ పరికరం పనికిరాదు, హృదయం మాత్రమే. ఆమేన్. దేవుని అగ్నిని ఉంచుకోవడానికి హృదయం, దేవుని అగ్ని ఉంచుకోవడానికి మనస్సు, దేవుని అగ్నిని దాచుకోవడానికి కావాల్సింది ఇక్కడ కూర్చున్న ప్రతి జీవితం దేవుని అగ్నితో నింపబడదురుగాక. దైవ అగ్నితో మనం పూర్తిగా ఆవరించబడదుగాక. 2 విధాల నిప్పుల గురించి ఆలోచన చేయండి. 1 నరక అగ్ని, 2 దైవ అగ్ని. నరక అగ్ని అది దేవుని కోపం, దైవ అగ్ని అది దేవుని ప్రేమతో కూడుకున్న అగ్ని. ఈ అగ్ని ఆత్మహత్య చేసుకొని సావడానికి పనికొచ్చే అగ్ని కాదు, ఇది దేవుడు ఉన్నాడని నిరూపించడానికి పనికొచ్చే అగ్ని ఉంది. ఆమె ఇప్పుడు అగ్ని వచ్చిందా? దహించబడిపోయింది. నెక్స్ట్ వర్డ్ చదువుదాం. జనులందరూ దాన్ని చూసి సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒక్కని కూడా తప్పించుకొని పోనీయకుండా వీళ్ళందరినీ పట్టుకోండి అని వారికి సెలవీగా. నా ప్రియ సహోదరులారా, ఓడిపోయిన వారు అక్కడ. ఇప్పుడు ఎంతమంది గెలిచారు? గట్టిగా ఎంతమంది గెలిచారు? ఇప్పుడు ఎంతమంది ఓడిపోయారు? 100 మంది ఓడిపోయారు. ఒక్కడి గెలవడానికి దేని వాడాడు? ప్రార్థన. దేని వాడుకున్నాడు? దేని ఉపయోగించాడు? నా ప్రియ సహోదరులారా, ఎక్కువగా పాటలు పాడండి అని, ఎక్కువగా పాటలు పాడండి, ఎక్కువగా పాటలు పాడండి, పాడుతూనే ఉండండి. ప్రార్థన చేసుకుందాం అన్నారా? పాస్టర్ అందరూ మోకాళ్ళు వంచారు. ఒకరమ్మడి ఒకరు ప్రార్థన చేయండి అన్నారా? ఒకరి తర్వాత ఒకరు ఎవరు ప్రార్థనలో మండరు. ఎలా తల వంచుకొని చాలా టైం వరకు అట్లాగే తల వంచుకో ఉంటారు. ఆ పక్కన వాళ్ళతో అంటారు, నువ్వు ప్రార్థన చేయి బ్రదర్, నాకు ఇప్పుడు ఆ మూడ్ లేదా? హలో బ్రదర్, మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకరి నుంచి ఒకరికి. నేను అడుగుతాను, ఎందుకు నువ్వు ప్రార్థనలో మండిపోవు? ఎందుకు నీ జీవితం ప్రార్థనలో రగిలిపోదు? ఎందుకు నువ్వు ప్రార్థనలో మండిపోవట్లేదు? మండుతున్నప్పుడు 4 కట్టెలు కలిసి మండుతున్నా అందులో ఒక పచ్చి కట్టి కూడా వేసామనుకోండి, ఇప్పుడు అది కూడా మండిపోయిందా? మీరు తలెత్తి పైకి చూడండి, అది కూడా మండిందా? దేని బట్టి? పెద్దగా చెప్పండి, దేని బట్టి? ఆ 4 కర్రలు మండుతున్నాయి. వచ్చింది పచ్చిదే కావచ్చు, కానీ వీటి వేడికి అది కూడా మండే గుణంకి వచ్చేసింది. ఇక్కడ ఉన్నారా పచ్చికట్లు? ప్రార్థనలో మండలేని జీవితాలు ఉన్నాయా? మీరు ప్రార్థనలో మండేవాళ్ళు అయితే, ప్రార్థనలో మండలేని స్థితి కలిగిన వాళ్ళు కూడా తిరిగి ప్రార్థనలో మండుతురుగాక. ఈ మధ్యకాలం నేను బాగా గమనిస్తున్నాను, ప్రార్థనలో రగిలిపోతున్న వాళ్ళకన్నా ప్రార్థనలో చల్లారిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. ఒకవేళ ప్రార్థన ఏకాంత ప్రార్థన కూర్చున్నా చాలా సింపుల్ ప్రేయర్, తండ్రి నువ్వు ఉన్నావా, నేను కూడా ఉన్నాను, మరి పనికి వెళ్తాను, ఆమేన్, అయిపోయింది అంతే. చాలా సింపుల్ ప్రార్థన. కానీ ప్రార్థన జీవితంలో మండిపోయి ఎంత బలంగా చేద్దాం గాక. దేవుని అగ్ని గురించి ఒక బలమైన మాట చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 4వ అధ్యాయాన్ని 5వ వచనాన్ని చదవండి.
సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ స్థలముల మీదను సంఘముల మీదను పగలు మేఘములను రాత్రి అగ్నిజ్వాలల ప్రకాశమును యెహోవా కలగచే. నాతో కూడా మాట చెప్పండి. సియోను కొండలోని, మీరు ఆ లాస్ట్ వరకు మీరు దయచేసి ప్లీజ్ చివర మూల కూర్చున్న ఆ గొంతు కూడా పలకాలి, చాలా పెద్దగా పలకండి ఈ మాటలను. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలలను ప్రకాశమును యెహోవా కలగజేయునుగాక. ఆర్ యు రెడీ? ఎంతమంది ఈ అగ్ని కోరుకుంటున్నారు? ఆమేన్. అగ్ని ఎక్కడుండాలని కోరుకున్నాడు ఆయన? సియోను కొండలో ప్రతి నివాసం మీద, ప్రతి నివాస స్థలం మీద దేవుని మనస్సులో ఉన్న కోరిక చూడండి. ప్రతి నివాస స్థలం మీద దేవుని అగ్ని కనిపించాలా. ప్రతి ఉత్సవ సంఘం మీద దేవుని అగ్ని కనిపించాలా. పగలు మేఘధూమము, రాత్రి అగ్నిజ్వాలలు ప్రకాశించేటట్టుగా యెహోవాయే చేస్తున్నాడని చెప్పాడు బిడ్డలారా. అక్కడ దేవుడే అగ్నిజ్వాలలను కలిగిస్తూ ఉన్నాడు. ఇది నన్ను చాలా చాలా దగ్గరగా ఈ వాక్యం నన్ను తీసుకెళ్ళింది. ఈ నా మాట చొప్పున చేయవాడు బండ మీద, నా మాట అగ్నిలో ఉన్న బండ మీద మీ ఇల్లు కట్టబడిందా, అయితే ఆ ఇంటి మీద కూడా అగ్ని ఉండాలి. ఆ బండ మీద సంఘం కట్టబడిందా, అయితే దాని మీద కూడా అగ్ని ఉండాలి. శత్రువుని దహించి వేసే అగ్నితో మనం నడిపించబడుతుంది గాక. ప్రార్థన జీవితం లేకుండా అగ్ని లేదు. శ్రీహరికోట నుంచి ఒక ర్యాకెట్ ఎగిరి పైకి వెళ్ళాలనుకోండి, ఏమొస్తుంది? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మీరు చెప్తున్నాను, ఆ లాస్ట్ వారు చాలా చాలా బలహీనంగా ఉన్నారు, ఆ మూల మీరు కూర్చోవడం కరెక్ట్ కాదేమో, మీరు పెద్దగా పలకపోతే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. ర్యాకెట్ పైకి వెళ్ళాలంటే ఏమొచ్చింది? ఇంత చిన్న మంట, ఆ మంట సమీపంలో ఎవరైనా ఉన్నా ఏమవుతారు? ర్యాకెట్టు 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి కక్షలో ప్రవేశించాల ఉపగ్రహం. ఆ ఎత్తుకది వెళ్ళాలంటే ఎంత పెద్ద మంట ఉంటే అంత ఎత్తు వెళ్ళింది. ఎంత మంట ఉంటే అంత ఎత్తుకు మనం వెళుదాం గాక. ఇంకొక మాట తీసుకుందాం. బొగ్గు రైలు మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. లోపల మంట మండుతుందా? లోపల బాయిలర్లో మంట మండుతుందా? లోపల బొగ్గేస్తూ ఉంటాడు ఒక మనిషి, బొగ్గు వేస్తూ ఉంటాడు. ఆ మంట మండిపోయినప్పుడు అండి, పొగ ఎక్కడికి వెళ్ళిపోద్ది? తల మీద నుంచి పైకి వెళ్ళిపోద్ది. మంటలో ఉండే ఆవిరి ఎక్కడికి వస్తుంది? ఇంజిన్ లోపలికి. చూడండి, మంట రాదు, మంటలో ఉండే ఆవిరి ఇంజన్ లోపలికి వచ్చినప్పుడు డ్రైవర్ ఈ ఆవిరిని 2 విధాలా వాడుకుంటాడు. ఒకటి, విజిల్ వేయడం కోసం. ఆ ఆవిరిని విజిల్ వైపు పంపిస్తే ఒక సౌండ్ వచ్చింది. చూడండి, కొన్నిసార్లు మనం మంటని అరవడానికి ఉపయోగిస్తున్నాం, కదలడానికి కాదు. కొన్నిసార్లు సంఘాలు కేకలు వేస్తున్నాయి, అరుపులు అరుస్తున్నాయి, కానీ మూవ్ అవ్వట్లేదు. కానీ ఆవిరి దేనికి ఉపయోగించాలా? అది నడవడానికి ఉపయోగించాలి. ఈ ఆవిరిని లోపల ఉన్నటువంటి డ్రైవర్ ఆవిరిని ఇంజిన్ పోయి పంపించినప్పుడు చక్రాలు కదలడం మొదలుపెట్టాయి. ప్యాసింజర్ తీసుకొని ట్రక్ మీద అది బలంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు అది సాగి వెళ్తూనే ఉంది, అది సాగిపోతూనే ఉంది. దాని పక్కన నిలబడ్డ వ్యక్తి బొగ్గుని లోపలికి
తోస్తూనే ఉన్నాడు. మండు చాలామందిని నువ్వు దాటేయాలి, చాలామందిని నువ్వు తీసుకెళ్ళాలి, అందరినీ వారి వారి గమ్యాలకి చేర్చాలంటే బాయిలర్లో అగ్ని ఆరకూడదు, ఇంజన్ ముందుకు సాగుతూనే ఉండాలి. సంఘము బలంగా ఆత్మలు సంపాదించాలా, సంఘము విస్తరించాలా, పరిచర్య ముందుకు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళి మనం సువార్త చెప్పిన అక్కడ 4 కుటుంబాలైన దేవుళ్ళకి రావాలా, ఈ ఆశయం బాప్తిస్మం తీసుకొని సంఘ బాధ్యతలోకి వచ్చిన ప్రతి బిడ్డలో ఉండాలా. ప్రతి కుమారులో ఇది కానీ ఉంటే ఆ వ్యక్తి చేయాల్సిన ఒకే ఒక పని జీవితాన్ని ప్రార్థనతో నింపడమే. ప్రార్థన లేకుండా ఆత్మల రక్షణ లేక రావయా. మీరెంతన్నా కొట్టుకోండి, ప్రార్థనా జీవితం లేకుండా సంఘము విస్తరించడం సాధ్యం కాదు. అది కుటుంబమైనా సంఘమైనా. అందుకే కదా మీరు సరిగ్గా చూసారా వచ్చినాన్ని, అగ్ని కుటుంబం మీద ఉండాలి, సంఘం మీద ఉండాలి. పెద్ద పెద్దగా చెప్పండి, అగ్ని ఎక్కడ ఉండాలా? సంఘము, ఉత్సవ సంఘము. ఏంటి అసలు ఆ పదం? గజాపాస్టర్ గారు నేను దీని గురించి గట్టిగా అనుకుంటున్నాను. సంఘానికి యెషయా ద్వారా దేవుడు పెట్టిన పేరు ఉత్సవ సంఘం. ఏడుపుగొట్టు సంఘం కదా, ఏలప్పుడు సంఘము ఉత్సాహంగా ఉండాలి. పదం స్వార్థకి ఈరోజు ఉత్సాహంగా బయలుదేరాలి. ప్రార్థన కూడిక ఉత్సాహంతో ఉత్సవ సంఘము ఉందా, అగ్ని దానంతట అదే వచ్చి చేరింది. కుటుంబం సియోనులో ఉందా, కుటుంబం సియోను కొండలో ఉందా? మీరు చూడండి, ఎక్కడో సంఘం నా ప్రియ కుమారులారా మీరు వినండి, కుటుంబం ఎక్కడ ఉందా? సియోను కొండలో ఉందా? అయితే అగ్ని ఖచ్చితంగా ఉండాల్సిందే. కుటుంబం సినిమా హాల్లో ఉంటే అగ్ని రాదా? అది జరిగే పని కాదా? కుటుంబం సియోను కొండలో ఉండాలా, అయితే అగ్ని కావాలా. కుటుంబంగా కొత్తగా రిలీజ్ అయిన సినిమా అని చెప్పి నైటే కారు వేసుకొని ఎవరికి తెలియకూడదు బాడుగు కార్లు పెట్టుకొని మరీ వెళ్తున్నారు సినిమా హాల్కి. కుటుంబం సినిమా హాల్ కాడికి వచ్చాడు, కుటుంబంలో యజమానుడు కళ్ళు బింది కాడికి వచ్చాడు, కుటుంబంలో యజమానురాలు బత్తాసులు ఆటకాడు, దాయాలు ఆటకాడు, సీరియల్ కాడికి వచ్చాను. చెదిరిపోయిన జీవితంతో అగ్నెట్ వస్తుంది అనుకున్నారు. కుటుంబము సియోను కొండలో ఉండాలి. ఆ కుటుంబాలు కలిసిపోతే ఉత్సవ సంఘం అయితే దాని మీద దేవుని అగ్ని ఉండునుగాక. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. యోహాను సువార్త 5:35 యోహాను సువార్త 5:35 చూసారా? అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమయ్యుండెను. అక్కడ ఆగిపోదాం. అతడు మండుచు, నాకు ఆ చివరి వాళ్ళే డౌట్గా ఉంది. మూలలో వాళ్ళు మీ దగ్గర ఏదో ఒక శక్తి పనిచేస్తుంది, మిమ్మల్ని వాక్యం చదవనిట్లేదు, మెదలట్లేదు. గట్టిగా అనుకోండి ఒకసారి. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. అతడు అంటే ఎవరినాయన? అతను బాప్తిస్మకుడైన యోహాను గారు. నాకు తెలిసి యేసుప్రభుల వారు ఈ సాక్ష్యం యోహాను గారికి ఎంత బలంగా చెప్పాడు తెలుసా? యోహాను గారు ఎట్టున్నాడంటే మండుసు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. అతను నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని మనకు తెలుసు. ఏనా? మన హృదయం అంట ఎవరు పెట్టారంట? యెహోవా పెట్టిన దీపం అని చెప్పాడు ప్రభు. అది మండాలి, ప్రకాశించాలా. అది మండాలా, ప్రకాశించాలా. మండాలా. ఒకటి ప్రార్థన జీవితం, నీతి. ప్రార్థన జీవితం, నీతి జీవితం. యేసు ప్రభులు వారు బాప్తిస్మానికి వెళ్తున్నప్పుడు యోహాను గారు అడుగుతాడు, అయ్యా చెప్పులు వారైన ఎప్పడానికి యోగ్యుడని కానీ నా దగ్గర మీరేంటయ్యా బాప్తిస్మం అంటే ప్రభు అన్నాడు, నీతి యావత్తు నెరవేర్చబడ్డానికి ఇలాగ జరగాలంటాడు. స్తోత్రం దేవునికి. ప్రైజ్ గా.
ఏది నెరవేర్చబడ్డానికి? ఇంకొకసారి చెప్పాలి, ఏది నెరవేర్చబడాలా? ఇప్పుడు భూమి మీద నెరవేరకుండా పోతున్నది ఏదన్నా ఉందా అని అంటే నీతి నెరవేరడం చాలా కష్టమైపోయింది. ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. మీరు చర్చికి వెళ్ళారు కదా, మీకేమన్నా నెరవేరినాయా అని అంటే, మేము ఆ సంఘానికి వెళితే మాకేమీ నెరవేరలేదు, ఈ సంఘానికి వెళితే మాకు చాలా నెరవేరిపోతున్నాయి, ఇప్పుడు మాకు నెరవేరినవి చూస్తుంటే వీళ్ళు చెప్పే సాక్ష్యాలు చూడు ఎట్లుంటాయి. దరిద్రులు, బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఏమి నెరవేరాలరా? ప్రభువుని నమ్ముకున్నావు, బాప్తిస్మాన్ని తీసుకున్నావు, దేవుని పేరు పెట్టబడింది, ప్రభువు బల్లలో రక్తములో క్రమము చొప్పున చెయ్యి వేయాలంటావు, అన్నీ క్రమంగా జరగాలంటావు. రేపు ఏదో ఒక రోజు ఈ సంఘములో ఏదైనా ఒక చిన్న భేదం వస్తే దాన్ని పట్టుకొని మందిరాన్ని వదిలి ఏరే చర్చికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన నువ్వు కారు కోతకొస్తావు. ఏమని? అక్కడికి వెళితే ఏమీ నెరవేరలేదు, ఇక్కడికి వెళితే అన్నీ నెరవేరుతున్నాయి. ఒరే గుడ్లగు మొహమోడా, నెరవేరడం అంటే ఏమి నెరవేరాలనుకుంటున్నావు నువ్వు? నీతి నెరవేర్చేవాడు ఎక్కడున్నా మండుతూనే ఉండును గాక. గట్టిగా అనుకోండి, ఏది నెరవేరాలా? ఆయన మనము ఏకమైతే నెరవేరాల్సింది నీతి. దాన్ని నెరవేర్చి చూపించు. బాస్తిమే సవాల్. నీతి నెరవేర్చే కుటుంబం మీద దేవుని అగ్ని తప్పకుండా ఉంటుంది. దేవుని అగ్ని ఉందా, దెయ్యం చచ్చింది అక్కడంతే. ఎవరు తరమకుండానే చెప్పాలా, ఎవరు తరమకుండానే దేన్ని చూసి, ఎవరింటి మీద? సియోను కొండలో ప్రార్థనా పరులుగా మార్చబడ్డారే, ఆ ఇంటి మీద ఉన్న అగ్ని చూస్తే దెయ్యం సచ్చూరుకొనింది అక్కడ. ప్రార్థన పరుడికి నెరవేరకుండా పోయేది ఏమీ లేదు. ఎవరన్నా ప్రార్థనలు చేస్తే నెరవేరుతాయని కాసుకోబాక. దేవుడు అన్నాడు, నువ్వే ప్రార్థన అగ్నితో నిండిపోమన్నాడు ఆయన. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరన్నా ప్రార్థన కోరుకుంటారా? మీరే ప్రార్థన పరులు అవుతారా? పెద్ద పెద్దగా మీరు ప్రార్థన పరులు అవ్వండి. ఎవరి ప్రార్థన మీద ఆధారపడబాక. నువ్వే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. యేసు ప్రభువుల వారిలో అగ్ని ఉందా? ఎలా నిరూపిస్తారు? అగ్నితో మండిపోతున్న యేసుని చూద్దాం. అగ్నితో రగిలిపోతున్న యేసయ్యను ఒకసారి చూడండి బైబిల్లో నుంచి. మార్కు సువార్త 10:32. మార్కు సువార్త 10:32. వారు ప్రయాణమై యెరూషలేముకు పోతున్నారు. యేసు వాళ్ళ ముందు నడుస్తున్నాడు. వారు విస్మయం పొందారు. వెంబడించే వాళ్ళు భయపడుతున్నారు. మీరు ఇంకొకసారి ఆ వచనాన్ని చదవండి. వారు ప్రయాణమై యెరూషలేముకు వెళుతున్నారు. యేసు వారికి ముందు నడుస్తుండగా వారు విస్మయం పొందిరి, వెంబడించేవారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులు పిలుచుకొని తనకు సంభవించబోయే వాటిని నాతో పాటు ఈ పదాలు పలకండి బిడ్డలారా. వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయం పొందిరి. ఎందుకు? లోపల నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించాలనే మంటతో మండిపోతున్న ఆయన నడిచే వేగాన్ని చూస్తే విస్మయం పొందారంట. అయ్యా, ఇంత వేగమైన నడత, సుడిగలి పర్యటన, అయ్యా
మీరు నడుస్తుంటే మీ నడతని కలుసుకోలేకపోతున్నాం. ఇంత వేగంగా నడుస్తున్నారయ్యా. లోపల మండిపోతున్నప్పుడు నడిచే నడత సమయాలు అది. చూసేవాళ్ళు భయపడిపోయారట, విస్మయం పొందారు, భయపడుతున్నారు. మాట్లాడండి. విస్మయం పొందుతున్నారు, భయపడుతున్నారు. ఎవరిని చూసి? లోపల మండిపోతూ నడుస్తున్న యేసుని చూస్తే భయం. ప్రార్థనలో రగిలిపోయాడు ప్రభు. దశన్న ప్రార్థనలో రగిలిపోయాడు యేసయ్య. గెత్సెమనీలో యేసుని పట్టుకోవాలని వచ్చారండి కొంతమంది. ఏమ్మా వచ్చారా? కత్తులతో గుదీలతో వచ్చారు పట్టుకోవడానికి. యేసు ఎవరో చూపించమని చెప్పడానికి ఎవరు వచ్చారు కూడా చూపించడానికి? ఇస్కరియోతు యోధ వచ్చాడు కదా, ఆ గలీజుడు వచ్చాడు. ఆడికి చూపించారా యేసుని? ఈయనగో యేసు అన్న. ప్రభు ముందుకు వచ్చి అన్నాడు, మీరు ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారు? నాయన్ని నేనే అన్నప్పుడు వాళ్ళు కింద పడ్డారా, నిలబడి ఉన్నారా? పడ్డారా, నిలబడ్డారా? ఎందుకో? అగ్నిలో రగిలిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం మీకు సాధ్యమేనా? అగ్నిలో రగిలిపోతున్న ఆయన పట్టుకోవడం మీకు సాధ్యమే? ఆయన సిలువకు వస్తే తప్ప, ఆయనే ఆ శిక్షను ఒప్పుకుంటే తప్ప, లేదంటే దహించివేయు అగ్నితో ఎవరు సవాలుగా నిలబడలేరు. దైవజనుడైన పౌలు చెప్పిన మాట హెబ్రీ పత్రిక 12:29. హెబ్రీ పత్రిక 12:29. హెబ్రీ 12:29. హెబ్రీ 12:29. నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉంటాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాం. ఎలా? మన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. స్తోత్రం దేవునికి. పరమాత్ముడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని. దేవుడు అంటేనే అగ్ని, అగ్ని అయిన దేవుడు. మహాదేవుడు గురించి మనం ఏదైనా ఆలోచించాలా? దేవుని స్వారూప్యత లోపల ఏదైనా మనం గమనించాలా? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడంటాడు పౌలు గారు. ఆయనే అగ్ని. ఈ అగ్నికి శిక్ష వేయడం రోమా సామ్రాజ్యానికి శక్తి సరిపోద్దా? ఈ అగ్నికి శిక్ష విధించడం రోమా సైనికులు పరిహాసాలు, ఎగతాళులు, ఏల్షాలు, అగ్ని ముందు మీ తోక తిప్పడం, అగ్నిని సిలువలో నిలవబెట్టి నువ్వే దేవుని కుమారుడైతే కిందకి దిగిరమని పలుకుతారా? పిచ్చి యాజకులారా, అగ్నితో సవాలా? తాను లొంగిపోయి శిక్షిస్తుంటే మౌనంగా ఉంటే తప్ప అగ్నిని శిక్షించడం ఎవరి వల్ల కాయే పని కాదది. ఎవరికి సాధ్యం కాదు అగ్నికి శిక్ష వేయడం. దేవుని నమ్ముకోవడం అని అంటే అగ్ని లోపలికి మనమే ప్రవేశిస్తున్నాం. దేవునిలో బాప్తిస్మం తీసుకున్నా, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినా, నువ్వు ప్రభువులో ముందుకు సాగాలనుకున్నా దైవ అగ్ని లోపలికి నువ్వు ప్రవేశించవన్న సంగతిని గ్రహించు. మనం ఒళ్ళు తెలిసి ఆలోచన చెయ్యాలా? మనం ఉన్నది ఏ దేవునిలో? దహించు అగ్ని అయిన దేవునిలో ఉన్నాం. మనం ఒళ్ళు తెలిసి ఆలోచించాలా? ఎవరు ఆయన? దహించు అగ్ని. నేను కలిగున్న దేవుడు మహా అగ్ని ఉన్నాడు. ఆయన నడిచి వెళ్తున్నాడంటే యెరూషలేముకు. వెనక నడుస్తున్న వాళ్ళకి విస్మయం, చూస్తున్న వాళ్ళకి భయం. ఆయన వేసే ప్రతి అడుగులో నిప్పు కణాన్ని చూస్తున్నారు బిడ్డలారా. ఎందుకురా 3000 దెయ్యాలు యేసయ్యను చూసి గందరగోళం అయిపోయాయి? దహించు అగ్ని ఆయన. ఎందుకు సముద్రం సహితం ఆగు అంటే ఆగిపోయింది? దహించు అగ్ని ఆయన. ప్రార్థనలో రగిలిపోవాలి బిడ్డలారా.
ఎవరి మాట వినబాకండి. ప్రార్థన మాత్రమే కలిగి ఉండండి. మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు ఎవరి మాటను చెవులో పెట్టుకోగాకండి. ప్రార్థన అగ్నితో మాత్రమే నిండిపోదురుగాక. హలో, అగ్ని లోపలికి వెళ్ళిన వారు దేవుని కోరుకున్న పరిశుద్ధతలో ఉంటారు. పరిశుద్ధులంటే పాలరాతి బొమ్మలు కాదు. మీరు ఈ మాట గట్టిగా పట్టుకోండి. పరిశుద్ధులంటే పాలరాతి బొమ్మలు కాదు, తెల్లగా. పరిశుద్ధులంటే తెల్లగా. నన్ను చాలామంది అడగకుండా లేరు. ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేను, కానీ నన్ను అడిగిన వాళ్ళు, యోహాన పాస్టర్ వైట్ అండ్ వైట్లో కనిపించడు ఎందుకు? పరిశుద్ధులంటే పాలరాతి బొమ్మలు కాదు, సోకీజీలో పెట్టుకోవడానికి పనికొస్తాయి పాలరాతి బొమ్మలు. కథలో మెదలో ఒలకవు, ఎక్కడుంటే అక్కడే ఉంటాయి పాలరాతి బొమ్మలు. షోకేజీల్లో పెట్టుకోవడానికి, ఏమండి, ఇళ్లలో అలంకారానికి పెట్టుకోవడానికి. పరిశుద్ధులంటే మళ్ళా చెప్తున్నాను, పాలరాతి బొమ్మలు ఎట్టి పరిస్థితులలో కాదు. మరి ఎవరయ్యా పరిశుద్ధులంటే? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. పరిశుద్ధులంటే ఎవరంటే అగ్ని జ్వాలలు. పాలరాతి బొమ్మల బగ్గ 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 హృదయములో మండుతున్న ప్రార్థనా పరుల. పలకాలు మీరు పెద్దగా చెప్పాలా. పరిశుద్ధులంటే పాలరాతి బొమ్మల మండిపోతున్నవారా? దేనితో? ప్రార్థన అగ్నితో రగిలిపోతున్నారు. ప్రభువు కొరకు మండాలండి. ప్రభువు కొరకు మండాల. మీరు గమనించండి, దేవుని అగ్నిలో రగిలిపోతున్నారికి దైవగ్నిలో ప్రవేశము పొందలేక మిగిలిపోయిన వారికి వ్యత్యాసాన్ని చెప్తాను. దీనికై ఒక మాట తీసుకోండి. ఆచారమా ప్రార్థనా జీవితమా? పెద్ద పెద్దగా ఆచారమా ప్రార్థనా జీవితమా? ఇప్పుడు ఆచారాలు ఇష్టపడుతున్నారా, ప్రార్థన జీవితాన్ని ఇష్టపడుతున్నారా? నో 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 కొంచెం వెనక్కి వద్దాం. మీరు అన్న మాటలో కొంచెం నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. నో 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 ఆచారము ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ ప్రార్థనా జీవితం చాలా తగ్గిపోయింది. ప్రార్థన జీవితం చాలా తక్కువ, ఆచారాలు చాలా ఎక్కువైపోయినాయి. అంత ఆచారమే. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా? పోండి, కానీ అదొక ఆచారంగా వెళ్ళబాకండి. బుధవారం ప్రార్థనకి వెళ్ళాలా? పోండి, కానీ ఆచారంగా వెళ్ళబాకండి. ఆదివారం మందిరానికి వెళ్ళాలా? వెళ్ళండి, కానీ ఆచారంగా వెళ్ళబాకండి. అన్నీ ఆచారాలే. మిమ్మల్ని అంత పెద్ద మాటలు నేను అనను, కానీ సంఘంలో ముసుగు పెట్టుకోమని చెప్పారు బైబిల్ గ్రంథంలో. కానీ ఈ మధ్య ఇంటికాడ నుంచి టవళ్ళు తెచ్చేసుకుంటారు, దుప్పట్లు తెచ్చేస్తారు, శాలవాళ్ళు తెచ్చేస్తారు, ముసుగులు వేసేసుకుంటారు. మీరు వేసుకున్న ముసుగులు మీకు వచ్చిన నిద్ర అంతా ఇంత. ఈ మధ్య నిద్రపోయే వాళ్ళు చర్చికి వచ్చే నిద్రపోయిన దానికి మంచి ప్లాన్ చేశారు. నల్ల కళ్ళద్దాలు. వీళ్ళు మేలుకో ఉన్నారో నిద్రపోతున్నారో ఏం అర్థం కాదు కదా. బ్లాక్ ఆ కళ్ళజోడు పెట్టుకొని. ఆచారమా ప్రార్థన జీవితమా? పెద్దగా చెప్పండి. ఆచారమా ప్రార్థన జీవితమా? లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనాన్ని చూడండి. లూకా 19:40 వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం.
ఆయన వారిని చూసి మీరు ఊరుకున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని. ఇంకొంచెం పైకి వెళ్ళి చదువుతారా? ఇంకొంచెం పై వచ్చినని. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులు గద్దించమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి మీరు ఊరుకున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్తున్నాను. అక్కడ ఒక అద్భుతం జరిగిందంటయ్యా. యేసుప్రభుల వారి వల్ల ఒక అద్భుతం జరిగింది. సందర్భం అది. శిష్యులు గంతులేశారు, మండిపోతున్నారు, ఆనందంలో ఉత్సవ సంఘముగా రగిలిపోతున్నారు. పరిసయ్యులు ఉన్నారు అక్కడ. పరిసయ్యులు ఎవరు? ఆచార భక్తులు. చెప్పండి ఎవరు వీళ్ళంతా? ముగిస్తున్నాను. ఎవరు వీళ్ళంతా? ఆచార భక్తులు. అక్కడ ఆనందముతో దేవుని స్తుతిస్తున్న వాళ్ళు ఎవరు? ప్రార్థన అగ్నితో నిండిపోయిన వారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు అంటే, యేసుప్రభు దగ్గరికి రాకముందు వాళ్ళని అడిగారు, ఆపరా, అరుస్తున్నావు ఎందుకో అని. ఇద్దరు ముగ్గురు కూడా కొట్టుండొచ్చు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు అట్ట అరుస్తున్నారు, దేవుని అగ్నితో నిండిపోయి పరవశించిపోయి పెద్దగా అరుస్తున్నారు. వాళ్ళు అనగల, ఏమండి అగ్నిని చల్లార్చడం వీలయ్యే పని కాదు, ప్రార్థనలు రగిలిపోతున్న వాళ్ళని ఆపు అన్నారు. వాళ్ళు ఆగల. ఈ పరిసయ్యులు యేసయ్య కాడికి వచ్చి అడిగారు, అయ్యా నువ్వన్న చెప్పు, వాళ్ళు అరవద్దును అని. అంటే ప్రభు అన్నాడు, అరవడం, ఆనందించడం, ప్రార్థించడం వీళ్ళు మానేస్తే ఈ రాళ్ళు ఇప్పుడు కేకలు వేస్తాయని చెప్పాడు ఆయన. ప్రైజ్ గాడ్. ఆమేన్ 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 ఆమేన్. ఈ రాళ్ళు కేకలు వేయును గాక. ఈ రాళ్ళు అరుస్తాయండి. ఆచారాలతో రాళ్లల్లో ఉజ్జీవం తీసుకురాలేం. ప్రార్థనతోనే కఠిన జీవితాలు కూడా ఉజ్జీవించబడతాయి. చిన్ని గోపి విను, నీ పక్కింటి వాళ్ళు కూడా ప్రార్థనలో రగిలిపోయేటట్టుగా చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీదే ఉంది. కఠిన రాయి కూడా యేసు గొప్ప దేవుడు అని అరవాలా? మీరు అగ్నిలో మండిపోయేవారైతే రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. మల్లిక అమ్మ, ప్రార్థన జీవితంతో నువ్వు రగిలిపోతే కఠినమైన రాళ్ళులాగుండే నీ ఇంట్లో వాళ్ళు కూడా యేసే గొప్ప దేవుడని కేకలు వేయడానికి నువ్వే పనికొస్తావు. అక్కడ నీ ప్రార్థన జీవితమే కఠినాత్మలు కూడా ప్రభువే దేవుడని అరుచునుగాక. ధర్మయ్య ఎక్కడున్నావు? నీ ప్రార్థన జీవితం చేత చుట్టుపక్కల ఉన్న కఠినులు కూడా యేసే దేవుడని కేకలు వేయాలి. ఏలియా ప్రార్థన చేసి అగ్ని కురిపించినప్పుడు అక్కడ ఉన్నవారు ఏమయ్యారంట? సాగిలిపడి యెహోవా దేవుడు, యెహోవా దేవుడని కేకలు వేయాలా? కేకలు వేసేటట్టుగా చేసింది ఎవరు? ఏలియా ప్రార్థన జీవితం. ఆమేన్. మన చుట్టూ ఉన్న వాళ్ళని కేకలు వేసేటట్టుగా చేయగలిగే మీ పక్కన వాళ్ళకి చేయగలిపి చెప్తావా? ఎంత వాక్యం విన్న తర్వాత మనం ఇంకా చల్లబడకూడదు, చచ్చుబడకూడదు, చీకిపోకూడదు. మనం మండాల. కఠినమైన మనుషులు కూడా యేసే దేవుడని కేకలు వేసేలాగున మండుదుగాక. ఆమేన్. ఏలియా అక్కడ కొంతమంది చేతనే కేకలేపించాడు, కానీ దేవుని కుమారుడు భూదిగంతంలో ఉన్న మనుషులందరి చేత కూడా కేకలేపిస్తున్నాడు. ఆయన ఏలియా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. సొలొమోను కన్నా గొప్పవాడిని మనం కలుగున్నాం. యోనా కన్నా గొప్పవాడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన భూదిగంతల వరదాకా మనుషులను కేకలు వేసేలాగా చేశాడు. హలో, ఏదైనా అతికించాలనుకుంటే దేని వాడతాం? అగ్గినా? ఏదైనా ఎల్డింగ్ చేయాలంటే ఏది మండాలా? అగ్ని మండిందా? ఎల్డింగా? మీరు వేసుకున్న జ్యువెలరీ, కమ్మలు కూడా దేంతో తయారయ్యాయి?
అగ్నితో కంసాలి అగ్ని ఊదితే మస్టుపోయి అందమైనటువంటి వాటివి తయారయ్యాయి. మనం ధరించిన వస్త్రాలు కూడా మిషన్లో అగ్ని మండకుండా మిషన్ ఎలా రన్ అయ్యి ఉంటుంది, అది కూడా అగ్ని నుంచే. మనం వాడుతున్నది ప్రతిదీ, మీరు వేసుకున్న చెప్పులు బూట్లు ఎక్కడొచ్చాయి? అగ్నిలో కరగబడింది కదా లబ్బరు. మీరు మాట్లాడే అదేనా? అగ్నిలో కరగబడి దానికి ఒక రూపం వచ్చింది. మీరు వేసుకున్న చెప్పులు షూస్ ఏవైనా కానివ్వండి, అతికించడానికి ఉపయోగపడింది అగ్నే. ప్రభు అన్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మిమ్మల్ని అంటు కట్టాను అన్నాడు. మీరు బాగా తీసుకోండి. అక్కడ ఏమని చెప్పాడు ఆయన? గట్టిగా ఏం చేశాడంట? అక్కడ అంటు కట్టాలన్నా కూడా మళ్ళీ ఉపయోగపడింది ఏమిటి? దేవుని అగ్ని చేతని అంటు కట్టుబడ్డా. ప్రైజ్ గాడ్. ఆమేన్, 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 హల్లెలూయా. అంటు కట్టబడిన ప్రతి వ్యక్తి ఫలించును గాక. మనం ఫలించాలి అంటే ఏకంగా ఉండాలి. ఇప్పుడు అదే పోయింది. సంఘం ఉందగానే ఏక మనసు లేకపోయింది. బాప్తిస్మం తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఏ సంఘంలోనూ బాప్తిస్మం తీసుకున్నావో ఆ సంఘ బిడ్డలతో ఏకంగా ఉండాలా, ఆ సేవకుడితో ఏకంగా ఉండాలా, ఆ సంఘ సేవకురాళ్ళతో ఏకంగా ఉండాలా, ఏక మనసు కలిగి ఉండాలా. ఏక మనసు కలిగి ఉండడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏక మనసు లేనోడేనండి సంఘాన్ని వదిలి వెళ్ళిపోయేవాడు. పోయా అయిపోయింది పోయా అక్కడ తను. ఏక మనసు లేనోళ్ళు వెళ్ళిపోతున్నారు మందిరాన్ని వదిలిపెట్టి. ఇక కష్టపడి నాకు గజా పాస్టర్ గారి గురించి నాకు బాగా చాలా విషయాలు ఆయన గురించి విన్నాను. మా బిడ్డలు చెప్తూ ఉంటారు, గజా పాస్టర్ గారి యొక్క మంచితనం గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఆయన్ని ఇంకొకసారి చూడాలనుకున్నాను. ఒక్కసారి చూశాను, దానియేలు ఆదరణ కూటం రోజు చూశాను. మళ్ళీ ఇప్పుడు చూశాను, నాకు అది చాలా సంతోషమైంది. నేను అక్కడ స్నానం చేస్తున్నప్పుడు అరిచాను మా పిల్లలు, త్వరగా ప్రార్థన ప్రారంభించండి. మళ్ళీ నేను మా సుందర్ పాస్టర్ గారిని పిలిచాను, గజా పాస్టర్ చేత వాక్యం చెప్పించండి సార్. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన జీవితం గలవారు కదా. వారు మాట్లాడుతున్నప్పుడు కొంత ఫైర్ అవుతాం, మన జీవితంలో మండుతాం, ఆ మంటని కలిగి ఉంటాం మనం. అక్కడ మనల్ని మండించేది దేవుని మాటే, మనల్ని సల్లార్చేది సైతాను మాట. సమయం వచ్చినప్పుడు చెప్తాను. స్త్రీ ఎందుకు నిర్మించబడింది అంటే, స్త్రీ ఎందుకు నిర్మించబడింది అనేదాన్ని ఓ రోజు ఎప్పుడో రోజు ఆలోచించేద్దాం, సరికొత్త లోతుగా ఆలోచించేద్దాం. నువ్వు ఒక్క మాటతో మండుతున్న వారిని సల్లార్చేదా? సైతాను గాడు అంత 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 వేగంగా ఉన్నాడు. సల్లారిపోతున్నారు మనుషులందరూ. కానీ మనం సల్లారకూడదంటే ఏకంగా ఉండాలి. మీరు చూస్తారా? ఏకంగా ఒక్క పదాన్ని చూడండి. టైం అయింది సార్, భోజనానికి సార్. గజా సార్, భోజనం టైం అయినట్టుంది. టైం అయినట్టుంది సార్. పేగులు కూడా ఆకలి మర్చిపోయినాయి, మండి. ఇప్పుడు కొత్త అగ్నితో ఉన్నాం, దేవుని అగ్నితో ఉన్నాం. అపోస్తుల కార్యము మీరు 2వ అధ్యాయాన్ని, మీరు 44 వచనాన్ని, ఆ తర్వాత 46 వచనాన్ని చదవండి. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తనకు కలిగినదంతయు సమిష్టిగా పంచుకున్నారు. 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు. అక్కడ ఆగండి, అక్కడ ఆగిపోండి. ప్రతి దినము దేవాలయంలో వారు ఏక మనస్కులై. వందనాలండి. బాప్తిస్మం తీసుకున్న నలుగురితో అడుగుతున్నా, వీళ్ళతో మీరు ఏక మనస్కులై ఉంటారా, దూరంగా ఉంటారా? పెద్దగా ఏక మనసు ఉంటారా, దూరంగా ఉంటారా? సంఘాల్లో ఇది చాలా కష్టమైపోయింది గజా పాస్టర్ గారు. ఏకత్వం అనేది లేకపోతా ఉంది. గోపి వాళ్ళ ఇంటికి ప్రార్థనకి మేము రాం, వాళ్ళ ఇంటికి మేము రాం.
సామ్యూయేలు కుటుంబ ప్రార్థనకి మేము రాము వాళ్ళ ఇంటికి. ఏం పోతే సస్తావా? నాకు తెక్కెక్కి అడుగుతున్నాను, ఏం పోతే సస్తావా వాళ్ళ ఇంటికి పోతే? ఇని తలకాయ పాలిష్ చేసిన బండ వచ్చినట్టు వచ్చింది. బాధలు పడి 32 సంవత్సరాలు ఈ పరిచర్యలో చూడని మనిషి లేడు, వినని మాట లేదు. వాళ్ళింటికి మేము రాము ప్రార్థనకి. ఏం పోతే ఏమవుతావు? శిల అయిపోతావు అక్కడ, ఇంక రావా? ఆడకపోతే బొమ్మ అయిపోతావా? ఇంక రావు, కదలవా? అనొచ్చా ఈ మాట? మనం నోరు తెరిచే పెద్దగా అనొచ్చా? ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన అయినా అది ఏ టైంలోనైనా ఏకీభవించే ఉండాల. ఒకడు సచ్చినా ఏకీభవించే ఉండాలి. ఒకడు పుట్టినా, ఒకరు దుఃఖంలో ఉన్నా, ఒకరు సంతోషంలో ఉన్నా, మీరు మాట్లాడట్లేదు ఏమైంది అడుగుతున్నాను. అక్కడ నేను లాస్ట్ ఏమై స్వరూప గట్టిగా చెప్పట్లేదు ఏమైంది మీకు? ఒకరు పుట్టినా, ఒకరు చచ్చినా, ఒకరు దుఃఖపడుతున్నా, ఒకరు ఆనందపడుతున్నా, మేము రామన్నా నువ్వు అనొచ్చా? నువ్వు అనొచ్చా? మేము రాను అన్న రోజు నువ్వేమై ఉన్నావు? నీలో ప్రార్థనకి చల్లారిపోయింది, చచ్చుబడ్డావు. ఎక్కడికి వెళ్ళినా గుంపుగా వెళ్ళాల్సిందే, ఏకీభవించి ఉండాల్సిందే. ప్రభు రాకడ వరకు కూడా యేసుప్రభులు వారు అదే చెప్పారు అనుకో. అపోస్తుడైన పౌలు గారు చెప్పిన మాట తెస్సలోనిక మొదటి పత్రికలో 4:17 కూడా ఈ మాట ఉంటుంది అనుకుంటున్నాను. 4:17 మొదటి పత్రిక 4:17. ఆ మీదట సజీవులమై నిలిచిండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి. ఇప్పుడు ఏకంగా లేము, అక్కడ ఏకీభవించి ఆకాశ మండలానికి. ఏంటయ్యా ఇదెంతను? చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచి వెళ్ళిపోతారు. ఎట్ట వెళ్తారు అభయ? బతికుండగా సంఘంలో, ఏ సంఘంలో నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు ఆ సంఘంలో వాళ్ళతో ఏకీభవించి, ఒక మీటింగ్ అనుకున్న, ఒక ప్రార్థన అనుకున్న, ఏదనుకున్నా నువ్వు నీ భార్య నీ బిడ్డలు ఏకీభవించి బతుకుండగా, చనిపోయిన తర్వాత మళ్ళా ఆయన బొరద్దుని ఊదినప్పుడు సమాధుల నుంచి లేస్తామంట. మనం మళ్ళీ ఏమవుతామంట? సజీవులమైన వారితో పాటు మనం కానీ, మృతులలో నుంచి లేచిన వాళ్ళు కానీ ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి భూమి మీద నుంచి ఆకాశ మండలానికి వెళ్ళిపోతామట. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. ఏకీభవించి ఇంటి నుంచి ఆ ఇంటికే పోలేకపోతే ఏకీభవించి ఏకంగా భూమి మీద నుంచి హెవెనా, ఆకాశమా, ఇది ఎలా సాధ్యమైందండి? ప్రార్థనలో ఏకీభవించి ఉంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోగలం ప్రార్థనకి, ఎక్కడి నుంచి ఇంకొక ఊరికి కూడా ప్రార్థనకి పోగలం. చచ్చినా ఏకంగా ప్రభు దగ్గర కూడా పోగలం. అందుకే ఇవన్నిటిని మనం సంఘంగా గట్టి దిట్టంగా అనుకోవాలి. గట్టి పోటీ ఇవ్వాలి సైతానుతో. చెప్పండి, ఏం చెప్తా వచ్చాను? సైతానుతో గట్టి దేంట్లో నిలబడి, పెద్దగా దేంట్లో నిలబడి, అదే అగ్ని మనం నిండాలా? అదే అగ్నితో యేసయ్య ఉన్నాడా? ఆయన నడిస్తే భయపడ్డారంట. ఎందుకునంటే పౌలేమన్నాడు? ఆయన దహించు అగ్ని అని చెప్పారు. దేవుడిని లోపల నింపుకోవాలా, అగ్ని ఉన్న దేవుడిని నింపుకోవాలా.
దేవుని అగ్నితో నిండినోడు దూషించడం మానేస్తాడు, భార్యని కొట్టడం మానేస్తాడు, భర్తని అనుమానించడం భార్య కూడా మానేస్తుంది, పిల్లలు ఇంట్లో సంసారులుగా మారుదురుగాక, సంఘమంతా పవిత్రముగా నింపబడుండునుగాక. ఈ దినము అందరికీ చివరిగా ఒక్క మాట మిమ్మల్ని, మన శరీరంలో అన్నీ అతకబడే ఉన్నాయా? పెద్దలు ఉన్నారు, మనకు ప్రార్థన చేస్తారు, సమయాన్ని అలా తిరిగి దైవజనులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నా. ఒక మాట అనుకోండి, నాతో గట్టిగా అంటారా, అన్నీ అతకబడ్డాయి మన శరీరంలో. ఏటుకోటికి తనీగుంటే మనం మనిషి అవుతాం? అసలు మనం మనిషిమేనని ఇంటికి లూడిపోయిన ఇబ్బంది లేదురా. అవయవాలు కానీ దేనికి సపరేట్ అయిపోతే ఇక మనిషిగా ఉండడం సాధ్యమై పని కాదు. ఇదే గట్టిగా అనుకుంటా, నా దేహంలో ప్రతిదీ అతకబడి ఉంటే నేను చేతులు తిప్పగలుగుతున్నా, ఏళ్ళు ఇలా ఊపగలుగుతున్నా, మెడని తిప్పగలుగుతున్నా, ఇవన్నీ చేయగలుగుతున్నాయంటే పైనున్నవి లోపలున్నవి అన్నీ ఏకంగా పనిచేస్తున్నాయి. వాటిల్లో ఏదైనా పని చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళి ఉంటాం? డాక్టర్ దగ్గరికి. వాటిల్లో ఏదైనా ఏకీభవించలేదా వెంటనే ఎక్కడికి వెళ్తాం? ఆలో సార్ చేయలేదు సార్, ఇది ఏకీభవించట్లేదు, వెంటనే నరాల డాక్టర్ కాడికి వెళ్ళండి. సార్ ఎముక ఒకటి ఇరిగిపోయింది సార్, అది ఊగుతుంది, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సార్ గుండె ఈ మధ్య సరిగ్గా పని చేయట్లేదు, శస్త్రచికిత్స డాక్టర్, గుండె నిపుణులు పలానా దగ్గరికి వెళ్ళండి. సార్ ఆలోచన తగ్గుతుంది, జ్ఞాపక శక్తి, బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దేనికి విభాగాలకు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు దాంతో మాట్లాడతారే, ఏకీభవించో, ఇదిగో ముందేస్తున్నా, బాగైపో, ఏకీభవిస్తాయి. సేవకుడు కూడా ఒక్క బిడ్డ సంఘంలో ఏకీభవించకపోతే సేవకుడు పరమ వైద్యుడైన దేవుని దగ్గర మోకాళ్ళు వంచాలా? ఆమేన్. అక్కడ డాక్టర్ దగ్గర మోకాళ్ళు వంచాలి. అయ్యా పలానా కుటుంబం ఏకీభవించట్లేదు, జబ్బేమిటినంటే ఆయనే ట్రీట్మెంట్ చేయడానికి ప్రారంభిస్తాడండి. ఇప్పుడే ఏకీభవిస్తారంతా. ఏకభావంతో ఏక మనసుతో మనం ముందుకు వెళ్ళడానికి అందరికీ కావలసింది ప్రార్థనా శక్తి. కావాలా ప్రార్థనా బలం? కోరుకుంటున్నారా? ఆమేన్. ప్రార్థన మంటను మండించేది ఏమిటి? దేవుని వాక్యం. ప్రార్థన మంటను మండించేది ఎవరు? ఏమన్నాడు ఆయన? నా మాట, ఇంకా నా మాట, ఇంకొకసారి నా మాట అగ్ని వంటిది, బండను పగలగొట్టు సుత్తి వంటిది. నా మాట అగ్ని అయితే ఆ అగ్నిలో ఉన్న బండ, రగిలిపోతున్న బండ, దాని మీద మీరు ఇల్లు కట్టుకుంటారా? ఇల్లు కట్టుకుంటారా? అయితే అగ్నిలో కట్టబడుతున్న ఇంటిని పరీక్షించాల్సిన అవసరమే లేదు. అయిపోయింది కథ. భూమి మీద కట్టింది ఆయన పరీక్షించాలయా. మీరు ఎక్కడికి పోయినా చెప్పండి, మా సేవకుడు చెప్పాడు, భూమి మీద కట్టింది ఆయన పరీక్షించవచ్చు, నేల మీద కట్టింది ఆయన పరీక్షించవచ్చు, కానీ అగ్నిలో కట్టబడిన దాన్ని పరీక్షించాల్సిన అవసరం లేదు. అది ఒరిజినల్. ఆమేన్. ప్రభు వాళ్ళందరినీ తన ఉత్సవ సంఘముగా దీవించునుగాక. మన కుటుంబాల మీద అగ్ని ఉంచి దేవుడే బలపరచునుగాక.